అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గోమాతకు పూజ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఆహ్వాన ప్రసంగం ఇస్తారని కోరుతున్నాను. వేరే మతాల్లో చూస్తున్నట్టే చిన్న పిలుపునిస్తే అందరు ఏకతాటి వేస్తారు. ఇక్కడ దాదాపు మనం మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మైనార్టీగానే బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకటి ప్రతి ఒక్క హిందువు కూడా ఏ కులం జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనల్ని నిద్ర లేపడానికి, మనల్ని జాగృతం చేయడానికి, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేయడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో మనం హిందూ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. మరి హిందూ సమ్మేళనం ఎందుకు నిర్వహించుకోవాలి? మన వాళ్ళు పెట్టిన తిండి తింటున్నాం, కానీ మనం చేసిన తిండి తినవంటే కొంతమందికి రావట్లేదు. అది మనం తెలుసుకోవాలి. ధర్మం కాపాడుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చోబెట్టి పిల్లలకి చెప్పడం నేర్పాలి. ఫస్ట్ గురువు ఎవరు? తల్లి. మన దేశం పేరేది? భారత్ మాత. పెట్టుకోండి. భక్తి లేదా నీ ఇంట్లో బతుకులేదు. భక్తి పక్కా ఉండాలి. భక్తితో పాటుగా నేను హిందువును అనే ధ్యాస లేని కారణంగా మన భక్తి నీళ్ళ పాలవుతున్నది. ఎసుంటి భక్తి ఉన్నది హిందువులలో. నేను 2 విషయాలు చెప్తాను. కొన్ని ఊర్లకైనా నేను పోతే, ఏమంటే మీరు రికార్డింగ్ ఆపి కూర్చోండి. మీరు ప్లీజ్, మై రిక్వెస్ట్ యూ ఆల్, కూర్చోండి. మీరు వినండి. ముందు కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో చూడండి ఆలయాలు బోలెడు ఉన్నాయండి. ఓ గుళ్ళకైనా అరే గురుటోల గుడి, ఇది ఎప్పుడు వచ్చారా? ఇంకోటి ఇది శ్రీలంక గుడి, ఇది మునూరు కాపోని గుడి. గుళ్ళను పంచుకున్నారా? గుళ్ళను పంచుకుంటే ఆనాడు ఒక కులస్తుడు వచ్చి అద్భుతంగా ఆలయాన్ని కోసం శ్రమిస్తున్నటువంటి చూసినాం, కానీ ఇది నా గుడి అనలేడా? మీరు ఏడుకెళ్ళమ్మ తీసుకోండి. గౌన్లో గట్టిగా పని చేస్తారా? అంత మాత్రం చేస్తే గౌన్లో మాదనలేదా? తెలుగు ఊరూరు అద్భుతంగా అమ్మవారి కోసం పనిచేస్తారా? మాదే అనలేరు. వాళ్ళు అగ్రభాగాన ఉండి మిగతా సమాజాన్ని నడిపిస్తారు. చలో నర్రా అని చెప్పేసి.